ఏం చేస్తున్నావు ఇప్పుడు? ఇప్పుడా? జాబ్ ఏదైనా చేస్తున్నావా లేదా? జాబా? ఇంటర్వ్యూస్. ఓకే ఓకే, ఐ ఆల్వేస్ న్యూ దిస్. అయినా పని పట్టలేని వాళ్ళకి ఎలా ఇచ్చి చేసేస్తారు అనుకుంటున్నావు? పక్కకెళ్ళి ఆడుకోమంటారు. ఒక అన్వర్తి క్యాండిడేట్ని అల్లుడిగా ఎలా యాక్సెప్ట్ చేస్తారనుకున్నావు? ఇప్పుడు నువ్వు ఇఫ్ యూ రియలీ వాంట్ టు వర్క్ దిస్ అవుట్, మీ ఇద్దరు సెటిల్ అవ్వడం బెస్ట్ కదా. ఆ తర్వాత నేనే మీ ఇంటికి వచ్చి మాట్లాడతా. ఏమంటావు? ఏం నందు, ఏమంటావు? ఇంట్లో పెంచడం అంటే చాలా పెద్ద పని కదా. మరి ఈజీ అనుకుంటున్నావేంటి? అమ్మాయిల ఇంట్లో పెళ్ళంటే ఎన్ని చూస్తారు, ఎంత ఆలోచిస్తారు, ఎవరికి పడితే వాళ్ళకి ఇస్తారు. How's your day, Anand? Good, sir. Thanks. Hey, call me Kailash. Okay. So, Anand, where do you see yourself in the next 5 years? Actually, sir, sorry, Kailash. Silicon Solutions is my dream company, and I can work. I can learn technology so quickly, and I can be. Hey, it's okay. Cool. Telugulo మాట్లాడు. I don't have any issue. నేను తెలుగువాడినే. రాజమండ్రి మాది. See. వర్క్ స్టార్ట్ అయ్యాక కమ్యూనికేషన్ ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అయిపోతుంది. ఆల్ ఐ వాంటెడ్ టు సీ ఈజ్ యువర్ టెక్నికల్ స్కిల్స్ అండ్ యువర్ యాటిట్యూడ్ టువర్డ్స్ వర్క్. థ్యాంక్స్ కైలాష్. వాట్ ఎవర్ సేయింగ్ ఈజ్, ఈ టెక్నాలజీ ఏదైతే ఉందో అది నేను జస్ట్ 2 monthsలో నేర్చుకున్నాను, అండ్ ఐ కెన్ కాన్ఫిడెంట్లీ సే దాట్. యువర్ ఆన్సర్స్ సీమ్ టు బి ఓకే. ఇంగ్లీష్ రాదని చెప్పి మొత్తం ఇంగ్లీష్లోనే దంచుకొట్టావు కదయ్యా. సి, దిస్ ఇస్ వాట్ కాన్ఫిడెన్స్ మేక్స్ టు పీపుల్. సో ఆనంద్, వై దిస్ జాబ్? I'll be honest with you, Kailash. I don't have any specific reason to choose this job. ఈ పాయింట్లో I really need a very good job. You know how society works, right? రెస్పెక్ట్ ఇవ్వరు జాబ్ లేకపోతే. అండ్ అప్పుడప్పుడు పేరెంట్స్ కూడా ప్రేమించడం ఆపేస్తారేమో అనిపిస్తుంది జాబ్ లేకపోతే. ట్రూ. టెల్ మీ వన్ థింగ్ ఆనంద్, వై షుడ్ వి హైర్ యూ? I've always been a carefree guy. నేను ఏది సీరియస్గా తీసుకోలేదు. ఎప్పుడూ గో విత్ ద ఫ్లో అనుకునేవాడిని. దెన్ ఐవ్ రియలైజ్డ్ అదే ఫ్లోలో కొట్టుకుపోతాయేమో అని చెప్పి. నేనే సీరియస్గా లేకపోతే నన్ను వేరే వాళ్ళు సీరియస్గా ఎలా తీసుకుంటారు? సో దెన్ ఐవ్ డిసైడెడ్ టు బి రెస్పాన్సిబుల్ అండ్ దెర్ ఇస్ నో గోయింగ్ బ్యాక్. ట్రస్ట్ మీ. అండ్ ఐ గెస్ యూ నో వాట్ ఇట్ టేక్స్ టు హ్యావ్ అ రెస్పాన్సిబుల్ పర్సన్. వెరీ ట్రూ. బట్ ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ బీయింగ్ రెస్పాన్సిబుల్, ఆనంద్. యూ షుడ్ ఆల్సో ఫిట్ ఫర్ దిస్ రోల్. Your grades seem to be very low, and also you had backlogs. This resume doesn't fit for this role. నేను లైఫ్లో చాలాసార్లు ఫెయిల్ అయ్యాను, కానీ అప్పటికిప్పటికి తేడా ఏంటంటే అప్పుడు ఫెయిల్ అయితే బాధపడి వదిలేసేవాడినేమో, కానీ ఇప్పుడు ఫెయిల్ అయితే ఇంకా బెటర్గా తయారవుతున్నా. That's nice. Anyway, nice talking to you. I'll share my report to the team. The team will get back to you with the news. All the best, Anand. థ్యాంక్స్ కైలాష్. I'll remember this interview. ఓకే, ఏంటి వీకెండ్ ప్లాన్స్? హైదరాబాద్ వెదర్ చాలా బాగుందని విన్నా. ఒక పని ఉంది, అది కంప్లీట్ చేయాలి. రేయ్, ఎంతసేపు రా? నువ్వు పార్టీ అంటే వర్క్ మొత్తం వదిలేసి వచ్చిన అరగంట ఏంద్రా వచ్చి రారా తొందరగా. ఎవరి కోసం ఆగలరా నేను? సిగ్గుండాలరా. ముఖం చూసుకున్నారా ఎప్పుడన్నా? అరే ఆగ్రా. దేనికి ఆగాలి? అరే అట్లా కాదురా. ఎట్లా కాదురా? ఎవడున్నా లేకపోయినా నేనుండారా నీకు? అట్లాంటిది నన్ను దొబ్బేయమంటావు బే? అరే ఆ రోజు ఏదో ఫ్రస్ట్రేషన్లో ఉండేరా, అందుకే అట్లా చేసిన. ఇప్పుడు నాకుంది ఫ్రస్ట్రేషన్, అయితే ఏంది? అరే వాళ్ళు ఎట్లయినా అర్థం చేసుకో, నువ్వు కూడా ఏంట్రా అర్థం చేసుకోకపోతే. ఆ రోజు ఆ పిల్ల పొద్దునట్లు అనేసరికి కొంచెం హట్ అయినా, ఆ రియాక్షన్ ఇవి చూపించినానేమో. సారీ రా.
అయినా హానెస్ట్గా మాట్లాడుకుందాం రా. నేను తప్పు చెప్పినా చెప్పు, నీ ముఖానికి ఎవరు పడతారా చింటూ? రే లత్ నువ్వు కదరా లత్కోరు, ఇంకా నీ మాటలు నుంచి నింటున్నా చూడు, నేనరా లత్కోరు చెత్తనా డాష్. అరే జోక్ చేసిన, జోక్. ఎవ్వంతో జోక్ చేస్తున్నారా నువ్వు? రే అరే జోకేరా. నేనడు అరే 2 నిమిషాలు ఆగరా, 2 నిమిషాలు సెట్ చేస్తా. అరే ఆగరా. అరే హాయ్ నిధి. And you are Sujit, right? అన్నా జరా. What happened? నథింగ్. By the way, guys, we are meeting after so long. After school days. I'm very glad. Yeah, same here Nidhi. You remember him, right? He was the most funniest guy in the whole school. Even now he's the same. Girls go crazy after him. Oh, is it? I have something really important to catch up. You guys carry on. అరే చాలా కష్టపడి నీ స్కూల్ క్రష్ని సెట్ చేసిన. ఏ పైకి వెళ్ళావు అబ్బే. బాయ్ నిధి. Sure, bye. I get your point. I'm into it. Correct. And yeah, that's what I was saying. Yeah, it's your choice, sir. So Anand, if required, Okay, Chindu. I think you need to. Important call, relocate to ra. Mumbai. Are you okay with that? Yeah, okay. I'll see through it. ఒక్క నిమిషం రారా. Anand, if it's really important, please take it. I can wait. Oh, No problem. thank you so much, Chandu. Hey, మినిమం కామన్ సెన్స్ లేదా? ఎందుకు పిలుస్తున్నా మధ్య మధ్యలో? రీ అసలు ఆ ఇంటర్వ్యూ నాకు తీసుకుంటే ఇష్టం లేదు. అయ్యే వాడు లైన్లో ఉన్నాడా? ఎందుకు కొలుతున్నావు? నువ్వు ఫస్ట్ కాల్ తీసుకుని లైన్లో ఉన్నారు మాట్లాడు. హలో. Hi Anand, I'm Kailash from Silicon Solutions. How are you? Hi, yeah, Kailash, I remember you. How are you? I'm good. I'm good too. So Anand, I have a good news. You've been selected for the systems really? engineer's role. Thank you so much, Kailash. So the package details and the location has been mentioned in the mail. Yeah. Please go through it. Yeah, sure. And the location is Hyderabad. Congratulations once Thank again. God. Thank you so much, Kailash. Thank you so much. I hope to see you as soon as possible. Yeah, Anand. sure. We are waiting for you. రీ కాంగ్రాట్స్ రా. ఇప్పుడు పోయి వాడికి ఏదో ఒకటి చెప్పుకో. Yeah, Anand, you're back. Chandu, sorry for making you wait. Okay. Thanks for your patience. No but, problem. I don't want to waste your time and others' opportunities. I've just got the news that I've got placed in my dream company, so I'm going to take that. Thanks for taking my interview. Oh, that's nice. Congratulations, Anand. All the best. Thanks. నవ్య మేడ. నవ్యమ్మా ఎందుకు? ఏ చెప్పు, నవ్య మేడ ఉందో? మేడం మీద ఉంది. మేడ మీద ఏటో బాబు. నవ్య నీతో మాట్లాడాలి. నవ్య ఒకసారి నేను చెప్పేది. నవ్య
నేను చెప్పేది ఒకసారి విను. నవ్య ప్లీజ్, నేను చెప్పేది ఒకసారి విను. నీతో చాలా ఇంపార్టెంట్ విషయం షేర్ చేసుకోవడానికి వచ్చిన. నేను కూడా నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి ఆనంద్. యూఎస్ ప్లాన్ చేస్తున్నా దిస్ ఫాల్ ఇన్ టేక్. కాలేజెస్ కూడా అప్లై చేస్తున్నా. అదేంటి సడన్గా? నీకు ముందు ప్లాన్స్ లేకుండే కదా. కొన్ని విషయాల్లో చాలా లేట్గా క్లారిటీ వచ్చింది. బట్ అట్లీస్ట్ ఐమ్ హ్యాపీ. లేట్గా అయినా వచ్చింది. ఏ విషయాల్లో? చాలా ఇంపార్టెంట్ విషయాల్లో. సరే నవ్య, నీ లైఫ్ నీ ఇష్టం. అయినా నీ లైఫ్ డెసిషన్స్ ఖరాబ్ చేయడానికి నేనెవరిని? బట్ అట్లీస్ట్ గివ్ మీ అ ఛాన్స్ టు టాక్. చెప్పు. నాకు జాబ్ వచ్చింది నవ్య. వాట్? నాకు జాబ్ వచ్చింది. సిలికాన్ సొల్యూషన్స్, 6 lakh ప్యాకేజ్ అండ్ ఆన్ సైట్లో కూడా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఆనంద్, దిస్ ఈజ్ ఎ గ్రేట్ న్యూస్. చాలా హ్యాపీ తెలుసా. ఎప్పటి నుంచో నువ్వు ఇదే కదా కావాలనుకున్నావు. నిజంగా చాలా. ఏమైంది? ఏం లేదు. కంగ్రాచులేషన్స్. అబ్బా సారీ నవ్య, ఆ రోజు ఐ వాజ్ నాట్ ఇన్ ద రైట్ స్టేట్ ఆఫ్ మైండ్. రైట్ స్టేట్ ఆఫ్ మైండ్? మై ఫుట్. అసలు ఎంత ఎగ్జైట్మెంట్తో వచ్చాను తెలుసా. చా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడావు. ఎన్ని మాట్లాడినావు ఆనంద్. నిన్ను మాత్రం ఒక మాట అంటే చిన్నపిల్లాడు అలిగినట్టు వెళ్ళిపోతావు. ఇక నుంచి వెళ్ళిపో ఆనంద్. నిన్ను చూస్తేనే చాలా చిరాగ్గా ఉంది. అయ్యో ఐఎమ్ సారీ నవ్య, నిజంగా సారీ. ఐఎమ్ నాట్ అ కిడ్ ఎనీమోర్. ఆ రోజు నీతో అట్లా మాట్లాడకుండా ఉండాల్సింది. మా ఇంటి ఆడపిల్ల వరకు వస్తే కానీ నాకు రియలైజేషన్ రాలేదు. నెక్స్ట్ మినిట్ నీ దగ్గరకు వచ్చి మాట్లాడదాం అనుకున్నా, కానీ నాకంటూ ఒక వర్డ్ సంపాదించిన తర్వాతే మాట్లాడదామని ఫిక్స్ అయినా. సో హియర్ ఐ యామ్, ఆనంద్ కుమార్, నాట్ అన్ అన్వర్ది ఫెలో ఎనీమోర్. ఏదో ఒకటి చెప్పు. ఇంత మొనోలాగ్ చెప్పినా కదా. ఏం చెప్పమంటావు ఆనంద్? నువ్వు ఇలా ఆలోచిస్తున్నావంటే హ్యాపీగా ఫీల్ అవ్వాలో బాధపడాలో తెలియట్లేదు. అదేంటి? దిస్ ఇస్ వాట్ యూ వాంటెడ్ కదా. నో ఆనంద్, ఐఎమ్ హ్యాపీ దట్ యు ప్లేస్డ్. కానీ ఒక మనిషికి జాబ్ ఉంటేనే వాల్యూ ఇస్తా అని చెప్పి ఎలా అనుకుంటావు? ప్రేమించడానికి అవి చూస్తాం, పెళ్లి చేసుకోవడానికి ఇవి చూస్తామంటే రెండు ఒక్కరిలో చూస్తాననే అర్థం. నువ్వు దాని మీనింగే మార్చేసావు ఆనంద్. ఇప్పుడు పేరెంట్స్ ఎక్కువ, లవ్ ఎక్కువ అంటే ఏ అమ్మాయికైనా ఆన్సర్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే ఇద్దరిలో ఎవరి దూరమైనా ఉండలేరు కాబట్టి. అమ్మాయిల లవ్ కోసం ఫైట్ చేయరు, అండ్ ఒక అమ్మాయి రిలేషన్షిప్లో స్ట్రాంగ్గా లేకపోతే వేస్ట్, ఇలాంటివి చాలా మాటలు అంటారు కదా. మాకు స్ట్రెంగ్త్ ఇవ్వాల్సింది మీరే ఆనంద్. మేము మీలా కాదు. ఒక డిఫరెంట్ ఎన్వైరన్మెంట్లో పెరుగుతాం, చాలా రెస్ట్రిక్షన్స్ మధ్య మాటలు పడుతూ. ఊరికే స్ట్రెంగ్త్ ఎలా వస్తుంది ఆనంద్? లవ్వే స్ట్రెంగ్త్ ఇవ్వాలి. ఇట్ షుడ్ ఫీల్ సో స్ట్రాంగ్ దట్ ఎవరితో అన్నా ఫైట్ చేసేటట్టు ఉండాలి. ఇవన్నీ నీకు చెప్పినా అర్థం కాదు, వదిలేసే. ఆల్ ది బెస్ట్. అరే అట్లా మాట్లాడక నవ్య, నీతో ఎప్పుడు చెప్పలే కదా హౌ మచ్ యూ మీన్ టు మీ అని చెప్పి. ఐ థింక్ దిస్ ఇస్ ద టైం. నవ్య, నువ్వు రాకముందు చాలా డైరెక్షన్లెస్గా ఉండేటోండి. నువ్వు వచ్చి మొత్తం మార్చేసినావు. నిన్ను హ్యాపీగా ఉంచడం, కేరింగ్గా చూసుకోవడం, ఈ ప్రాసెస్లోనే నాకే తెలియని ఒక డిసిప్లిన్ నేర్చుకున్నా. నీతో ఉన్నా, నీ థాట్స్లో ఉన్నా ఐఎమ్ ఇమ్మెన్స్లీ హ్యాపీ. ఐఎమ్ నాట్ ఈవెన్ ఎగ్జాజరేటింగ్. నేను ఎంత హ్యాపీగా ఎవరితోనూ లేను. నువ్వు అరజాల మాట్లాడడం వల్లే నేను నా లైఫ్లో సీరియస్ అయ్యా, జాబ్ తెచ్చుకున్నా, నన్ను నేను ఒక రెస్పెక్టబుల్ పొజిషన్లో చూసుకోగలుగుతున్నా. యు ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ మై లైఫ్ నవ్య. ఇప్పటికే లేట్ అయిపోయింది, చెప్పేస్తున్నా. ఐ లవ్ యూ. ప్లీజ్ బీ మై గర్ల్ ఫ్రెండ్. ఏదో ఒకటి చెప్పు నవ్య. ఈసారి నిజంగా బాధ పెట్టను. నా కాళ్ళు నిజంగానే వస్తున్నాయి. ఏదో ఒకటి చెప్పు. మీ ఇంట్లో మన లవ్ విషయం చెప్పే ధైర్యం ఉందా? ఉంది. మరి మా ఇంట్లో? జాబ్ ఉంది కదా, ఒప్పించేస్తా. షూర్? షూర్ షూర్. ఒప్పుకోకపోతే? ట్రై చేస్తా. అప్పటికీ ఒప్పుకోకపోతే? అరే ఇది రివెంజ్ తీసుకునే టైం కాదు నవ్య, ప్లీజ్ చెప్పు. సరే, ఐ యాక్సెప్ట్ యువర్ ప్రపోజల్.
ఇంకలే. థ్యాంక్స్ నవ్య.